अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 10వ అభ్యాసం మనము మొదలు పెట్టుకున్నాము. అంతకంటే ముందు 9వ అభ్యాసం చెప్పుకున్నాము. అందులో 9వ అభ్యాసంలో సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. శబ్దకోశాన్ని నియమాలను ధాతుల గురించి వాటి యొక్క సమాధానం ఈరోజు చూద్దామండి. అంతా నిన్న రాసుకొని వచ్చింటారు. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. సంస్కృత వాక్యాలు చెప్పాము, వాటికి సమాధానాలు. ముందుగా అందులో ఒకటో వాక్యం ఏమిటంటే సహ పఠిష్యతి. ఇవన్నీ మనము సూచనలు చెప్పుకున్నామండి. సంక్షిప్త రూపాలు, లిట్లకారం యొక్క రూపాలు ఎలా ఉంటాయి, భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భూధాతుకు ఎలా వస్తుంది. అలాగే ఏ ధాతులకు ఇష్యతి వస్తుంది, ఏ ధాతులకు ఓన్లీ ఇష్యతి వస్తుంది సంక్షిప్త రూపము అనేది కొన్ని ముఖ్యమైన ధాతులు మనం చెప్పుకున్నాం. ఈ ధాతుల చేత ఇష్యతి వస్తుంది అంటే ధాతునకు అంతిమంలో ఇష్యతి కలుపుకుంటే భవిష్యతి, పఠిష్యతి, లేఖిష్యతి, గమిష్యతి, క్రీడిష్యతి, ఖాదిష్యతి అలాగా రూపాలు వస్తాయి. కొన్ని ధాతులు అలా ఉన్నాయి, ఓన్లీ శతి మాత్రమే వస్తుంది, ఇష్యతి కాదు, ఓన్లీ శతి వస్తుంది. పాస్యతి, స్థాస్యతి, గ్రాస్యతి అలాగా ఉంటాయి. అవి ఎక్కడ ఏ ధాతులకు శతి వస్తుంది, ఏ ధాతులకు ఇష్యతి వస్తుంది, అవి మీకు కేవలం ధాతులు చెప్పుకున్నాము. వీటిని ఆ ధాతులను ఒక పూర్తిగా రూపం అనేది ఇక్కడ మనకు ఈ వాక్యాలు చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం అక్కడ ధాతులు చెప్పిన ఆ ధాతు యొక్క రూపం ఎలా ఉంటుంది ఈ వాక్యాలు గమనిస్తామండి. అది మీరు గమనించండి. అస్తు. తో మొట్టమొదటి వాక్యం చెప్తున్నట్టే సంస్కృత వాక్యాల్లో సహ పఠిష్యతి. ఏంటండి? సహ పఠిష్యతి. సహ పఠిష్యతి అంటే అతడు చదువుతాడు అని అర్థం వస్తుంది. సహ పఠిష్యతి అంటే అతడు చదువుతాడు. రెండో వాక్యం వచ్చేసి త్వం పఠిష్యసి. త్వం పఠిష్యసి. ఒకవేళ అక్కడ పఠిష్యతి అని అనుకోండి కింద పడతాడు వస్తుంది. ఒకవేళ పఠిష్యతి రాసుకోండి అతడు చదువుతాడు రాసుకోండి. నెక్స్ట్ త్వం పఠిష్యసి, నీవు చదువుతావు. త్వం పఠిష్యసి, నీవు చదువుతావు. చూడండి ఇక్కడ వాక్యాలు కనిపిస్తున్నాయి. త్వం పఠిష్యసి, నీవు చదువుతావు. నెక్స్ట్ మూడో వాక్యం అహం పఠిష్యామి. ఇప్పుడు అన్నిట్లో ఇష్యతి ఉండే రూపాలు చూస్తున్నాయి. ఇక్కడ అన్నిటికీ ఇక్కడ చెప్పుకున్న వాక్యాలు అన్ని ఇష్యతి వస్తున్నాయి. చూడండి, అహం పఠిష్యామి, నేను చదువుతాను. నెక్స్ట్ నాలుగో వాక్యం అహం గృహం సహ గృహం గమిష్యతి, అతడు ఇంటికి వెళ్తున్నాడు. క్షమితం, ఇంటికి వెళ్తాడు. అతడు ఇంటికి వెళ్తాడు. సహ గృహం గమిష్యతి అంటే ఏమిటి? అతడు ఇంటికి వెళ్ళుతాడు. నెక్స్ట్ వాక్యం హసిష్యతి. హసిష్యతి నవ్వుతాడు. ఏంటండి? అతడు ఇంటికి వెళ్ళగలడు అనొచ్చునా? ఇంటికి వెళ్ళగలడు అనకు చెప్పుకోవచ్చు. కానీ లోకంలో సింపుల్ గా సహజంగా అర్థమయ్యే భాషలో అతను ఇంటికి వెళ్తాడు అది చెప్తా. ఇంటికి వెళ్ళగలడు అన్నా అనుకోండి సంభావనలో ఉంటుంది వాక్యం. ఇంటికి వెళ్ళగలడు అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వెళ్ళగలడు అన్నా అంటే వెళ్ళే సామర్థ్యం ఉంది. అది
ఆ సామర్థ్యం సంభావనలో ఉందండి. సంభవం అలా అలాగే. వెళ్ళొచ్చండి. అందుకే దానికన్నా వెళ్తాడంటే ఖచ్చితంగా వెనక ముందుగా వెళ్తాడు. దీంట్లో నిశ్చయాత్మకత ఉందన్నమాట. అలాగే అండి. ఓం. అతడు ఇంటికి వెళ్తాడు. హసిష్యతి నవ్వుతాడు. నెక్స్ట్ బాలకం రక్షిష్యతి బాలకుణ్ణి రక్షిస్తాడు. బాలకం రక్షిష్యతి అంటే బాలకుణ్ణి రక్షిస్తాడు. చివరికి Next. తాడు అనేటువంటి శబ్దం రావాలా? ఏంటండి? చివరికి తాడు అనేటువంటి అక్షరాలు రావాలా? అంటే తర్వాత నువ్వు ఏ రకం చెప్తాం? ఈ తాడు కాకుండా ఇంకొక రకం ఏ రకం చెప్పగలుగుతారు మీరు చెప్పండి. ఇంకో రకం ఏ రకం చెప్పగలుగుతారు? గలడు, వెళ్ళగలడు. అదే వెళ్ళగలడు మీరు చెప్పారు. ఒకటి సంభావనలు అలా ఉంటున్నట్టుంది. వెళ్ళగలడు అండి అంటే అక్కడ కొంత సంభావన అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అన్నట్టు ఆ రెండో అర్థం కూడా ద్యోతితం అవుతుందంట. అందుకే దానికి సమానం చెప్పాను. ఇది కాకుండా అది వేరే విధంగా అది డైరెక్ట్ గా వెళ్ళబడతా అంటే వేరే వాళ్ళ కర్మవాచ్యం మార్పు సహజ వాక్యం కాదు. వెళ్ళబడతాడు కాదు, వెళ్తాడు అనేది అవన్నీ కూడా వెళ్ళబోతాయని సంభావనలో ఉంటాయి. మనకి ఇది ఒకటే మనకు వాక్య ప్రయోగం అనేది లోకంలో రూఢిగా ఉంటుంది, ప్రసిద్ధంగా ఉంటుంది. అతడు వెళ్తాడండి, వెళ్తాడే అంటాం, అది రాస్తాడండి, తింటాడండి, భోజనం చేస్తాడండి. కాబట్టి ఇదే ఎక్కువ వస్తుంది. ఓకే అండి, అస్తు. చేస్తాడు నిశ్చయాత్మ అక్కడ అనివార్యత ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది అన్నమాట. దాంట్లో సంభావన ఉంటుంది. అంటే అలాంటి అర్థాన్ని కూడా సంభావన కాకపోయినప్పుడు కూడా అలాంటి అర్థము రెండవ అర్థం కూడా అవకాశం ఉంటుంది, సందేహానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇదైతే నిశ్చయాత్మకంగా ఉంటుంది అన్నమాట. అస్తు. వదిష్యతి మాట్లాడుతాడు. వదిష్యతి మాట్లాడుతాడు. నెక్స్ట్ అత్ర ఆగమిష్యతి ఇక్కడికి వస్తాడు. అత్ర ఆగమిష్యతి ఇక్కడికి వస్తాడు. నెక్స్ట్ కార్యం కరిష్యతి. కార్యం కరిష్యతి పని చేస్తాడు. కార్యం కరిష్యతి పని చేస్తాడు. భోజనం ఖాదిష్యతి భోజనం చేస్తాడు, తింటాడు. భోజనం ఖాదిష్యతి భోజనం తింటాడు. కామా ఏంటండి ఆచార్య? సహా కార్యం కరిష్యతి అని పెట్టచ్చా? సహా అతడు అంటే మనకి అవి అండర్స్టూడ్ పెట్టుకోవాలండి. అవి ఒకే వాక్యం కింద చెప్పుకుంటున్నాం కాబట్టి అలా అక్కడ చెప్పలేదు. ఒకే వాక్యం కింద ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చు. కర్త ఉంటాడు, సహా పెట్టుకోవచ్చు, రామ పెట్టుకోవచ్చు, లక్ష్మణ్ ఏదేం పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకే వాక్యంగా చెప్తున్నా కాబట్టి వీటి యొక్క ప్రయోగాలు చూపిస్తే ఇలా ఉంటాయి అని చెప్పి కేవలం అంతవరకే. అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఓన్లీ కొన్ని చోట్ల క్రియాపదాలు ఉన్నాయి, కొన్ని చోట్ల కర్మక్రియ ఉంది, కర్త ఎక్కడ లేదు. అది మనం అధ్యాయం చేసుకో. ప్రారంభంలో సహా ఉందిగా, ఆ సహా శబ్దం అన్నిటికీ యాడ్ అవుతాయి, అన్నిటికీ వర్తిస్తుంది. కేవలం అదొక్కదానికి కాదు, అన్నిటికీ కర్త యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇక్కడ కార్యం కరిష్యతి అన్నారంటే కార్యం అనేది ద్వితీయ విభక్తి కదా, అంటే మనం రాసేటప్పుడు కార్యమును చేస్తాడు పనిని అని చెప్పాలి కదా మహోదయ. అంటే పని చేస్తాడు అని అంటే సహజంగా అంటే తాత్పర్యం అదే. పని చేస్తానే పని చేస్తాను ఉండి ఒకటే అన్నమాట. అది ఎందుకంటే నేను కూడా గురించి మన విభక్తులు చెప్పుకున్నాడు. ప్రారంభిక అవస్థలో ఉండే వాళ్ళకి కొంచెం స్థూలంగా గుర్తు పెట్టుకోవడానికి, కొండ గుర్తుగా పెట్టుకోవడానికి అవి కొన్ని లక్షణాలు చెప్పామంట. ముఖ్యంగా అదే అర్థం ఉంటుంది దాదాపుగా. ప్రతిదీ మనం ఒక భాష మీద పటుత్వం వచ్చిన తర్వాత మనం పనిని చేస్తాను నువ్వులా గురించి రావాలని చెప్పి అలా సిద్ధాంతం పెట్టుకోవద్దు. పని చేస్తాడు తాత్పర్యం వస్తుంది, పని చేస్తానే అర్థం వస్తున్నాడు, పనులను చేస్తాడు అలాగే చెప్పుకుంటామండి. ఓకేనా? సో కొంచెం భాష ప్రవృత్తి వచ్చిందా సహజంగా చెప్పేయచ్చు అని ఇబ్బంది లేదు. అస్తు. భోజనం తింటాడు. క్రీడిష్యతి ఆడుతాడు. క్రీడిష్యతి అంటే ఆడుతాడు. పతిష్యతి కింద పడతాడు. కింద పడతాడు. స్మరిష్యతి స్మరిస్తాడు. ఓన్లీ క్రియాపదాలు క్రియాపదంలో ఇష్యతి వచ్చి ఎలా ఉంటుందో అవి చూస్తున్నాడు. స్మరిష్యతి కింద పడతాడు. ఈ స్మరిష్యతి పదాన్ని పట్టుకుని సహా పాఠం స్మరిష్యతి, సహా వచనం స్మరిష్యతి, సహా ఎన్ని రాసుకో, సహా బాలకం స్మరిష్యతి,
ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. కర్మపదాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. జస్ట్ ఇష్యతి వచ్చినప్పుడు లిటులకాల యొక్క రూపం ఎలా ఉంటుందో అది చూస్తున్నాం. అది గమనించండి. అస్తు. వాక్యం ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు క్రియాపదాన్ని పట్టుకోండి. నెక్స్ట్ హరిష్యతి, హరిస్తాడు లేదా దొంగలిస్తాడు. హరిష్యతి, హరిష్యతి హరిస్తాడు లేదా దొంగలిస్తాడు. నెక్స్ట్ ఏషిష్యతి, ఇష్టపడతాడు లేదా ఏషిష్యతి ఇష్టపడతాడు. ఏషిష్యతి ఇష్టపడతాడు. నెక్స్ట్ లేఖిష్యతి రాస్తాడు. లేఖిష్యతి రాస్తాడు. నెక్స్ట్ చోర ఇష్యతి, ఇక చోరిష్యతి ఉంది, చోరీ కాదు, చోర ఇష్యతి. యా కూడా పెట్టుకోండి. చోర ఈ యా, చోర ప్లస్ యా రాకైనా యా పెట్టి యా ఈ కాలం ఇవ్వండి. చోర ఇష్యతి, చోర ఇష్యతి. అది నిన్న చెప్పారు మహోదయ. నెక్స్ట్ చింత ఇష్యతి. ఇక్కడ చింత ఇష్యతిలో ఈ హ్రస్వం వస్తుంది, ఇది హ్రస్వం వస్తుంది. ప్లస్ ఇక్కడ తాళవశక దంతశకాలు పెట్టుకోండి. పైన ఈ విధంగా శతి వచ్చిన అక్కడ ఇక్కడ ఇదే విధంగా పెట్టుకోవాలి. చింత ఇష్యతి. ఏ శిష్యతో హరిష్యతులు ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా వస్తుంది. చింత ఇష్యతి అది కూడా మార్చుకోండి. ఇక్కడ బై మిస్టేక్ పడింది. అంటే చింతన చేస్తాడు. చింతిష్యసి అంటున్నారు కదా మీరు. చింత ఇష్యతి అండి. సి రాకూడదా? పెట్టుకోవచ్చు. జస్ట్ ఓన్లీ క్రియాపదం చెప్పుకుంటాం మనం అంతే. ఇలా ఉంటుంది క్రియాపదం చెప్పుకుంటాం అన్న. ఏదైనా పెట్టుకోవచ్చు. వాక్యం మన ఇష్టంగా మార్చుకోవచ్చు. ఇక్కడ ఒక వాక్యం చెప్పి ఆ వాక్యాలు మీరు ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సామాన్య క్రియాపదాలు చెప్పుకుంటూ వస్తున్నామాట అంతే. కథయిష్యతి మాట్లాడుతాడు, నేను చెప్పునవి. భక్షయిష్యతి భక్షిస్తాడు. రచయిష్యతి రచిస్తాడు. దేవిష్యతి ప్రకాశిస్తాడు. నర్తిష్యతి నాట్యం చేస్తాడు. నాట్యం చేస్తాడు. నెక్స్ట్ నశిష్యతి, నాశిష్యతి, నశిష్యతి నా దీర్ఘం తీసేయండి. నశిష్యతి అంటే నాశనం చేస్తాడు. నష్టం అవుతుంది, నష్టం చేస్తాడు, లేదా నష్టం అవుతాది అని. నష్టం చేస్తాడు కదా, నష్టం అవుతాది, ఏ నశిస్తాది అని రాసుకోదు. నశిష్యతి నశిస్తుంది లేదా నష్టం అవుతుంది అని రాసుకోవచ్చు. ప్రకాశిస్తాడు. నర్తిష్యతి నాట్యం చేస్తాడు, లేదా నాట్యం చేస్తుంది, ఏదైనా కావచ్చు. నాట్యం చేస్తావా అన్నారు కదా, నీవు నాట్యం చేస్తావా? తం నృత్యతి నృత్యతి అని రాయన నృత్యతి అని రాయాల. ఇక్కడ నర్తిష్యతే వస్తుంది, నృత్యత రాదు, నర్తిష్యతే వస్తుంది. తమ్మయమని చెప్పలేదా? వాక్యంలో ఏం చెప్పలేదా మనకు? రైట్, ఒక వాక్యం చెప్పాం, దానికి సమానం చెప్పుకుంటాం. అదొక్క పదానికి అర్థం ఏమొస్తుంది? మన వాక్యం అలా లేదు, తమ్మని పెట్టుకుని దాన్ని అదే విధంగా పెట్టుకున్నాం. ఒక వాక్యం చెప్పుకున్నాం, ఆ వాక్యానికి అర్థం చెప్పుకుంటాం అంతే. ఏ వాక్యం చెప్పుకున్నా ఒక క్రియాపదం చెప్పుకున్నాం. కర్మ కొంచెం కర్మ చెప్పుకున్నాం, కొంచెం చెప్పదు. ఏ ఉన్నాయో వాటికి మాత్రం అనువాదం చేసుకుంటున్నాం. అది మీరు గమనించండి. అస్తు. నశిష్యతే నష్టమవుతాది, నష్టమవుతుంది. నష్టంగా నష్టం అవుతుంది, ఎప్పుడవుతుంది తెలియదు. నశిస్తుంది. జీ ప్రకాశిస్తాది అని చెప్పాను. ప్రకాశిస్తాడు, సూర్యుడు ప్రకాశిస్తాడు, ప్రకాశించగా ప్రకాశిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ భ్రమిష్యతి, ఇంకా భ్రమణం చేస్తాడు. భ్రమిష్యతి, భ్రామిష్యతి, బ్రాకి మధ్య దీర్ఘం పెట్టుకోండి. బ్రాకి మీకి మధ్యలో దీర్ఘం వస్తుంది. భ్రామిష్యతి, ఇంకా భ్రమణం చేస్తాడు.
ఇంకా భ్రమణం చేస్తాడు. ఇంకా భ్రమణం చేస్తాడు. ఇంకా భ్రమణం చేస్తాడు. ఇంకా భ్రమణం చేస్తాడు. ఓకే. భ్రామిష్యతి అంటే దాని అర్థం ఇంకా భ్రమణం చేస్తాడు అనా మహోదయ్? చా శబ్దం ఉంది. చా శబ్దాన్ని ముందు వేసుకుంటాం. భ్రమిష్యతి చా శబ్దం. చా అంటే ఇంకా అని చెప్పుకుని వచ్చాం. నష్టం అవుతుంది, నాట్యం చేస్తాడు అని వాక్యాలు చెప్పిన లాస్ట్ ఇంకా అంతిమ వాక్యం ఇంకా భ్రమిష్యతి, ఇంకా భ్రమణం చేస్తాడు అంతిమ క్రియాపదానికి. ఓకేనా? ఇవన్నీ ప్రతి శబ్దము ప్రతి క్రియాపదం అన్ని భిన్న భిన్నం అండి. అంత ఒకే వాక్యాన్ని కాదు. ఇక్కడ కామ పెట్టుకుంటే నువ్వు ఒకే చోట మాటి వాక్యం మార్చకుండా ముఖ్య క్రియాపదాలు చెప్పుకున్నామంట. ఓకేనా? దేవిష్యతి మహోదయ, దేవిష్యతికి ప్రకాశిస్తాడు అని చెప్పానండి. చింతయిష్యతి అంటే అండి ఆలోచిస్తాడు, చింతన చేస్తాడు. ఓకేనా? ఆలోచిస్తాడు లేదా చింతన చేస్తాడు, అది. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఇష్యతి వచ్చే రూపాలు చూసాము. ఇంతవరకు అన్నిట్లో చూడండి మనం చెప్పిన క్రియాపదం అన్నిట్లో ఇష్యతి ఉందన్నమాట. ఇప్పుడు చెప్పే ఓన్లీ శతి ఉంటుంది. ధాతువునకు అంత్యంలో శతి వచ్చే రూపాలు ఏంటి, శతి వచ్చే ధాతువు ఏంటి అవి చూడండి. రాసుకున్న ఏదో వాక్యము రాసుకునేదో. సహా భోజనం పక్షతి అంటే అతడు భోజనం వండుతాడు. గురుం నంసతి, గురువుకు నమస్కరిస్తాడు లేదా గురువును నమస్కరిస్తాడు. గురుం నంసతి, గురువు నమస్కరిస్తాడు. నెక్స్ట్ పుత్రం ద్రక్షతి, పుత్రుని చూస్తాడు. పుత్రం ద్రక్షతి అంటే పుత్రుని చూస్తాడు. స్థాస్యతి ఉంటాడు. స్థాస్యతి అంటే ఉంటాడు. నెక్స్ట్ జలం పాస్యతి, నీరు త్రాగుతాడు. జలం పాస్యతి అంటే నీరు త్రాగుతాడు. పుష్పం గ్రాస్యతి అంటే పుష్పాన్ని వాసన చూస్తాడు. పుష్పాన్ని వాసన చూస్తాడు. సత్స్యతి కూర్చుంటాడు. సత్స్యతి కూర్చుంటాడు. శత్రుం జేస్యతి, శత్రువును గెలుస్తాడు. శత్రువును గెలుస్తాడు. ప్రశ్నం ప్రక్ష్యతి, ప్రశ్నను అడుగుతాడు. ప్రక్ష్యతి, ప్రశ్నను అడుగుతాడు. ప్రశ్నను అడుగుతాడు. గృహం ప్రవేశ్యతి, గృహం ప్రవేశ్యతి, గృహంలోకి ప్రవేశిస్తాడు. గృహం ప్రవేశ్యతి, ప్రవేశ్యతి, గృహంలోకి ప్రవేశిస్తాడు. అత్ర వత్స్యతి చ, ఇంకా ఇక్కడ నివసిస్తాడు. 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 ఓకే, ఇవి మన సంస్కృత వాక్యాలకు తెలుగులో చూసామండి ఆన్సర్స్. తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఎలా ఉంటుందో చూసుకోండి, గమనించండి. మహోదయ, పుస్తకం నేష్యతి, దుర్జనం తోత్స్యతి, పుష్పం స్ప్రక్ష్యతి, ఇవన్నీ ఉన్నాయి మహోదయ. ఇంకా అవన్నీ ఉన్నాయా? అవన్నీ వాక్యాలు చెప్పేట్లేము మనము కాబట్టి. అంటే టెక్స్ట్ లో ఉన్నాయి మహోదయ. మహోదయ నిన్న చెప్పామండి. చెప్పారు, రాసుకోండి. చెప్పింటే రాసుకోండి. ఆ వాక్యాలు చెప్పలేదు అనుకుంటాను. చెప్పింది రాసుకోండి, ఇబ్బంది లేదు. పుస్తకం నేష్యతి మహోదయ. పుస్తకం తీసుకెళ్తాడు. పుస్తకము తీసుకెళ్తాడు. పుస్తకము తీసుకెళ్తాడు. నెక్స్ట్ దుర్జనం తోత్స్యతి, దుర్జని దుఃఖ పెడతాడు. దుర్జనుడిని దుఃఖ పెడతాడు. దుర్జనుడిని దుఃఖ పెడతాడు. పుష్పం స్ప్రక్ష్యతి మహోదయ. పుష్పాన్ని తాకుతాడు లేదా స్పర్శిస్తాడు. పుష్పాన్ని తాకుతాడు లేదా స్పర్శిస్తాడు. పుష్పాన్ని తాకుతాడు లేదా స్పర్శిస్తాడు.
మహోదయ ఇక్కడ వెనకాల కథయిష్యతి అంటే కథనం చేస్తాడా మహోదయ, మాట్లాడతాడా మహోదయ? మాట్లాడతాడు. మాట్లాడతాడు మహోదయ. మాట్లాడతాడు. ఓకే, సో అన్ని వచ్చేసాయి అనుకుంటాను ఇప్పుడు మొత్తం వాక్యాలు. ఓకే అండి, అస్తు. ఈ రకంగా మనం ఈ సంస్కృత వాక్యాలకు తెలుగులో సమాధానం చూసాం. నెక్స్ట్ తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూడండి. అతడు పుస్తకం చదువుతాడు, సహా పుస్తకం పఠిష్యతి. రాసుకోండి సమాధానం. సరి చేసుకోండి, రాసుకుంటేనా. ఆన్సర్ అండి గురుగారు. ఏంటండి? పుత్రః ద్రక్ష్యతి. పుత్రః ద్రక్ష్యతి, పుత్రుని చూస్తాడు. పుత్రుని ద్రక్ష్యతి, చూస్తాడు. రాసుకుని నెక్స్ట్ వాక్యం తెలుగు వాక్యం. అతడు పుస్తకం చదువుతాడు అంటే సహ పుస్తకం పఠిష్యతి. సహ పుస్తకం పఠిష్యతి. అతడు గ్రామానికి వెళ్ళుతాడు. అతడు సహా గ్రామానికి అంటే గ్రామం, వెళ్ళుతాడు అంటే గమిష్యతి. సహ గ్రామం గమిష్యతి. సహ గ్రామం గమిష్యతి. నెక్స్ట్ మూడవది, అతడు నవ్వుతాడు. సహ హసిష్యతి. సహ హసిష్యతి. సహ హసిష్యతి. నెక్స్ట్, అతడు బాలకుని రక్షిస్తాడు. సహ బాలకం రక్షిష్యతి. ఇవన్నీ కూడా పైన సంస్కృత వాక్యాలు చెప్పుకుని వెనక ముందు అవి ఇక్కడ మన ప్రాక్టీస్ చేస్తున్నాం భిన్నంగా చెప్పుకుంటూ. సహ బాలకం రక్షిష్యతి. సహ బాలకం రక్షిష్యతి. అతడు మాట్లాడుతాడు. అతడు మాట్లాడుతాడు అంటే సహ కథయిష్యతి. సహ కథయిష్యతి. సహ కథయిష్యతి. వదిష్యతి అనొచ్చా? వదిష్యతి. సహ వదిష్యతి కూడా చెప్పుకోవచ్చు. సహ వదిష్యతి. వదిష్యతి. అతడు ఇంటికి వెళ్ళుతాడు. సహ గృహం గమిష్యతి. సహ గృహం గమిష్యతి. సహ గృహం గమిష్యతి. అతడు పని చేస్తాడు. సహ కార్యం కరిష్యతి. అతడు పని చేస్తాడు అంటే సహ కార్యం కరిష్యతి. సహ కార్యం కరిష్యతి. స్లైడ్ మార్చండి. సహ కార్యం కరిష్యతి. నెక్స్ట్, అతడు పండ్లు తింటాడు. అతడు పండు తింటాడు. సహ ఫలం ఖాదిష్యతి. అతడు పండు తింటాడు అంటే సహ ఫలం ఖాదిష్యతి. అతడు ఆడుతాడు అంటే సహ క్రీడిష్యతి. సహ క్రీడిష్యతి. కనిపిస్తున్నాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. అతడు పండు తింటాడు అంటే సహ ఫలం ఖాదిష్యతి. అతడు ఆడుతాడు అంటే సహ క్రీడిష్యతి. సహ క్రీడిష్యతి. సహ క్రీడిష్యతి. ఆకు క్రింద పడతాది. పత్రం పతిష్యతి. పత్రం పతిష్యతి. పత్రం పతిష్యతి. నెక్స్ట్, ఖాలను వాక్యాల పైన కా, ఇది ఒత్తు ఖ. నీవు ఈశ్వరుని క్రింద అనే దానికి అతః పతిష్యతి అనే అవసరం లేదా? పతిష్యతి అంటేనే అర్థం వచ్చింది, మాకు క్రింద రాయడానికి అవసరం లేదు. పతిష్యతి అంటేనే కింద పడుతుంది అర్థం వస్తుంది. ధాతుల అర్థం దాగి ఉన్నప్పుడు మళ్ళా అధః శబ్దం రాయాల్సిన అవసరం లేదండి. ధన్యవాదాలు. నువ్వు ఈశ్వరుని స్మరిస్తావు.
నీవు ఈశ్వరుణ్ణి స్మరిస్తావు. త్వం ఈశ్వరం స్మరిష్యసి. త్వం ఈశ్వరం స్మరిష్యసి. త్వం ఈశ్వరం స్మరిష్యసి. నీవు ధనాన్ని హరించవు లేదా దొంగలించవు. హరించవు లేదా దొంగలించవు. త్వం ధనం నా హరిష్యసి. త్వం ధనం నా హరిష్యసి. త్వం ధనం నా హరిష్యసి. నీవు ఇష్టపడతావు. త్వం త్వం ఏషిష్యసి. త్వం ఏషిష్యసి. త్వం ఏషిష్యసి. నీవు పత్రం రాస్తావు. త్వం పత్రం లేఖిష్యసి. నీవు పత్రం రాస్తావు అంటే త్వం పత్రం లేఖిష్యసి. నీవు ధనాన్ని దొంగలించవు. త్వం ధనం నా చోరయిష్యసి. అక్కడ నువ్వు ధనాన్ని హరించవంటే త్వం ధనం నా హరిష్యసి వస్తుంది. నా పెట్టుకోవాలి. నా హరిష్యసి. అదేవిధంగా నీవు ధనాన్ని దొంగలించవు అంటే నిషేధిస్తున్నాం కదా. త్వం ధనం నా చోరయిష్యసి. త్వం ధనం నా చోరయిష్యసి. త్వం ధనం నా చోరయిష్యసి. నీవు ఆలోచిస్తావు. త్వం చింతయిష్యసి. నీవు ఆలోచిస్తావు. త్వం చింతయిష్యసి. చింతయిష్యసి. నీవు కథను చెప్తావు. నీవు కథను చెప్తావు. త్వం కథాం కథయిష్యసి. త్వం కథాం కథయిష్యసి. త్వం కథాం కథయిష్యసి. నీవు పండ్లు తింటావు. త్వం ఫలాని ఖాదిష్యసి. నీవు పండ్లు తింటావు అంటే త్వం ఫలాని ఖాదిష్యసి. త్వం ఫలాని ఖాదిష్యసి. నీవు పుస్తకాన్ని రచిస్తావు. నీవు పుస్తకాన్ని రచిస్తావు. త్వం పుస్తకం రచయిష్యసి. త్వం పుస్తకం రచయిష్యసి. త్వం పుస్తకం రచయిష్యసి. నీవు నాట్యం చేస్తావు. త్వం నర్తిష్యసి. త్వం నర్తిష్యసి. త్వం నర్తిష్యసి. త్వం నర్తిష్యసి. నెక్స్ట్ గాలో నేను భ్రమణం చేస్తాను. అహం భ్రామిష్యామి. అహం భ్రామిష్యామి లేదా భ్రమిష్యామి. అహం భ్రమిష్యామి. భ్రమిష్యామి. అహం భ్రమిష్యామి. అహం భ్రమిష్యామి. అహం భ్రమిష్యామి. నేను భోజనం వండుతాను. అహం భోజనం పక్ష్యామి. అహం భోజనం పక్ష్యామి. అహం భోజనం పక్ష్యామి. నేను తండ్రికి నమస్కరిస్తాను లేదా నేను తండ్రిని నమస్కరిస్తాను. అహం జనకం
అహం జనకం నంస్యామి. అహం జనకం నంస్యామి. అహం జనకం నంస్యామి. నేను చంద్రుణ్ణి చూస్తాను. నేను చంద్రుణ్ణి చూస్తాను. అహం చంద్రం ద్రక్ష్యామి. అహం చంద్రం ద్రక్ష్యామి. అహం చంద్రం ద్రక్ష్యామి. నేను చంద్రుణ్ణి చూస్తాను అంటే అహం చంద్రం ద్రక్ష్యామి. నేను ఇక్కడ ఉంటాను. నేను ఇక్కడ ఉంటాను. అహం అత్ర స్థాస్యామి. అహం అత్ర స్థాస్యామి. స్లైడ్ మార్చండి. అహం అత్ర స్థాస్యామి. అహం అత్ర స్థాస్యామి. నేను నీరు త్రాగుతాను. అహం జలం పాస్యామి. అహం జలం పాస్యామి. కిం పాస్యతి? జలం పాస్యామి. కిం పాస్యతి? జలం పాస్యామి. భగవాన్ కిం పాస్యసి ఇత్యుక్తే అహం జలం పాస్యామి. నీళ్ళు తాగుతాను. అహం జలం పాస్యామి. నీళ్ళు త్రాగుతాను. ఓకే. నేను శత్రువుని గెలుస్తాను. అహం శత్రుం జేష్యామి. అహం శత్రుం జేష్యామి. నేను శత్రువును గెలుస్తాను. నేను శత్రువును గెలుస్తాను. అహం శత్రుం జేష్యామి. వివాదము చెయ్యవద్దు. ఇక్కడ నుంచి మనకు నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. వివాదము చెయ్యవద్దు. అలం అలం వివాదేన. అలం వివాదేన. నెక్స్ట్ నవ్వింది చాలు. అలం హసితేన. అలం హసితేన. అతడు కన్నుతో గ్రుడ్డివాడు. అతడు కన్నుతో గ్రుడ్డివాడు. సహ నేత్రేణ కాణః. సహ నేత్రేణ కాణః. సహ నేత్రేణ కాణః. అతడు చెవుతో చెవిటివాడు. అతడు చెవుతో చెవిటివాడు. సహ కర్ణేన బధిరః. సహ కర్ణేన బధిరః. సహ కర్ణేన బధిరః. సహ కర్ణేన బధిరః. అతడు స్వాభావికంగానే సరళమైన వాడు. అతడు స్వాభావికంగానే సరళమైన వాడు. సహ ప్రకృత్యా సాధుః. ప్రకృత్యా త్యా దీర్ఘం. ప్రకృత్యా సాధుః. సహ ప్రకృత్యా సాధుః. సహ ప్రకృత్యా సాధుః. అతడు సుఖపూర్వకంగా నివసిస్తున్నాడు. అతడు సుఖపూర్వకంగా నివసిస్తున్నాడు. సహ సుఖేన సహ సుఖేన వసతి. సహ సుఖేన వసతి. సహ సుఖేన వసతి. అతడు దుఃఖపూర్వకంగా జీవిస్తున్నాడు. సహ దుఃఖేన జీవతి. సహ దుఃఖేన జీవతి. ఇక సామాన్య లట్లకాలను ఇచ్చండి. ఇక్కడ మనం భవిష్యత్ కాలం రాలేదు. సహ దుఃఖేన జీవతి. ఓకేనా? ఇవి మనకు తెలుగు వాక్యాలకు సంస్కృతి చూసాము. అలాగే అశుద్ధ వాక్యాలు, అశుద్ధ వాక్యాన్ని శుద్ధ వాక్యాన్ని నిన్న అలం వివాదస్య అంటే అలం వివాదేన అని ఉండాలి చూసాము. కర్ణస్య బధిరః అని చెప్పాము. కర్ణస్య కాదు, కర్ణేన బధిరః తృతీయ భక్తి ఉండాలి. ఏ అంగంలో వికారం వచ్చిందో ఆ అంగంలో తృతీయ భక్తి ఉండాలి.
అలం వచ్చినప్పుడు తృతీయ భక్తి ఉండాలి. అందుకే 17వ నియమం 18వ నియమం, ఇక్కడ నియమం సంఖ్య మార్చమని చెప్పాం. 18వ నియమం ప్రకారంగా ఈ రెండు శుద్ధపరచుకోవాలి, శుద్ధం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ ఇవి సంస్కృత వాక్యాలు అభ్యాసం చేయాలి చెప్పా. అది మీద సొంతంగా క ఖ గ ఆ పైన ఉన్నాయి కదా తెలుగు వాక్యాలు, వాటిని బహువచనంలోకి మార్చుకోండి మీరే. అలాగే గురు శబ్దము, శిశు శబ్దము, భాను శబ్దము, శత్రు, వాయు ఈ శబ్దాలకు గురు శబ్దానికి సమానంగానే రూపాలు రాయమని చెప్పాను. వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే గాలో భూ, పట్, గమ్, వద్, క్రూ, ఖాద్, పురు, లిఖ్, దృశ్, స్థా, పా, జి ఈ ధాతులకు ఓన్లీ లిట్ లకారంలో అంటే భవిష్యత్ కాలంలో భూధాతుకి సమానంగా రూపాలు రాయమని చెప్పాం. అవి రూపాలు రాయండి. అంటే అన్నిటికీ భవిష్యతి, పఠిష్యతి, గమిష్యతి, వదిష్యతి, కరిష్యతి, ఖాదిష్యతి, హరిష్యతి, లేఖిష్యతి, ద్రక్ష్యతి, స్థాస్యతి, పాస్యతి, జేష్యతి అని అలాగే వస్తాయి. వాటికి అన్నిటికీ ప్రథమ పురుషంలో, మధ్యం పురుషంలో, ఉత్తమ పురుషంలో మనం సంపూర్ణంగా రూపాలు రాసుకోవాలండి. ఇవి మనకు అభ్యాసం 9లో ఉన్నటువంటి సమాధానాలు తెలుగు వాక్యాలకు, సంస్కృత వాక్యాలకు మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇంతవరకు చెప్పిన వాటిలో ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. వాక్యాల్లో కానీ, వాక్య నిర్మాణంలో కానీ, నియమాల్లో కానీ ఏదైనా సందేహం ఉందా? అస్తు. ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు, సంతోషం అండి. నెక్స్ట్ 10వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. అభ్యాసం 10 రాసుకోండి. ఇక్కడ నుంచి కొన్ని విశిష్టమైన వాక్యాలు ఉంటాయి మనకు. అభ్యాసం ధాతువులు శబ్దాలు చెప్పారు కదా, ఈ రోజు ఈ పేపర్ చెప్పాలి. నిన్న మనం 10వ అభ్యాసంలో కూడా 10వ అభ్యాసం మొదలు పెట్టుకున్నామా? పెట్టుకున్నామా? 10వ అభ్యాసం చెప్పుకున్నాము. ఓకేనా? ఇప్పుడున్న శబ్దకోశంలో సర్వ, తత్, యత్, ఏతత్, కిం ఇవి చెప్పుకున్నాము. అలాగే శబ్దాలు చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ శబ్దాలు చెప్పుకున్నాము. ధాతువులు చెప్పుకున్నాం. అస్ధాతు, దాధాతు, ధావ్ ధాతు, చల్ ధాతు, చురు ధాతు. అలాగే అవ్యపదాన్ని, అవ్యపదాలు ఒక 2 చెప్పుకున్నాము. అవి స్వస్తి, నమః అనే శబ్దాలు చెప్పుకున్నాము. ఇప్పుడు వ్యాకరణ అంశాలు రాసుకున్నాము. వ్యాకరణం చూసుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. కూడా వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి నీట్గా. వ్యాకరణం రాసుకోండి. ఇక్కడ చూడు స్లైడ్ మార్చారు, కింద కనిపిస్తుంది చూడండి. వ్యాకరణం ఇక్కడ అండర్లైన్ చేశారు రెడ్ పెన్ తోటి. సర్వనామ, కామ అంటే వ్యాకరణ హెడ్డింగ్ పెట్టిన మెయిన్ హెడ్డింగ్ పెట్టిన దాని పక్కన బ్రాకెట్ అంటే వ్యాకరణ అంశాలు ఏ చెప్పుకోబోతున్నాం ఆ అంశాలు ఇక్కడ ముందే బ్రాకెట్ లో చెప్పుకుంటున్నాం అన్నమాట. సర్వనామ, కామ అంటే సర్వనామ పుల్లింగ్ రాయండి. సర్వనామ పుంలింగ్, సర్వనామ పుంలింగ్, కామ అస్ధాతు, అస్ధాతును ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. ఈ అస్ధాతును ఉపయోగించి మొత్తం 10 లెక్కలు ఉంటాయి, 5 లెక్కలు ఉంటాయి. ఇక్కడ మనకి అస్ధాతును ఉపయోగించి 5 లెక్కలను ఉపయోగించి వాక్యాలు వస్తాయండి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇంతవరకు 5 లెక్కలు చెప్పుకున్నామండి, మొత్తం అయిపోయామండి. భూధాతుకు చూసాం 5 లెక్కలు. ఇప్పుడు ఎక్కడ వాక్యాలు వచ్చినా మనకు 5 లకాల నుంచి లట్ లకారం రావచ్చు, లోట్ లకారం రావచ్చు, లంగు లకారం రావచ్చు, లేదా లింగి లకారం లేదా లిరుట్టు లకారం, ఏదైనా 5 లకాల నుంచి ఏదైనా రావచ్చు మనకు. ఓకే, కాబట్టి అస్ధాతును ఉపయోగించి ఉంటాయంట. ఇంకా చతుర్థి ఏంటి? చతుర్థి విభక్తి. ఇప్పుడు ఇంతవరకు మనం ప్రథమ విభక్తి ఎప్పుడు వస్తుంది చూసాము, నియమాలు చెప్పుకున్నాము. ద్వితీయ విభక్తికి నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు తృతీయ విభక్తి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది అది చెప్పుకున్నాము. అలాగే చతుర్థి విభక్తి ఎప్పుడు వస్తుంది, చతుర్థి విభక్తి అంటే ఏమిటి, చతుర్థి విభక్తి ఎప్పుడు వస్తుంది, ఈ చతుర్థి విభక్తి యొక్క నియమాలు ఇక్కడ ఈ అభ్యాసం చెప్పుకుంటాం. ఓకేనా? ఓకే, బ్రాకెట్ చతుర్థి బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇందులో సూచన రాసుకోండి. సర్వ నుండి కిం శబ్దం వరకు. అలాగే ఈ సూచన పైన ఉంటే బాగుంటుంది. సర్వ నుండి కిం శబ్దం వరకు, సర్వ నుండి కిం శబ్దం వరకు పైన చెప్పేదా సర్వ, తత్, యత్, ఏతత్, కిం అని అవేంటి. సర్వ నుండి కిం శబ్దం వరకు సర్వ రూపాలు నడుస్తాయి. సర్వ శబ్దానికి సమానంగా ఎలా నడుస్తాయి? రూపాలు నడుస్తాయి. ఓకేనా? ఓకే అండి. సో
అలాగే ఖా రాసుకోండి. ఖా స్లైడ్ మార్చండి. యచ్ ధాతు నుండి చల్ ధాతు వరకు ధాతులు చెప్పిన కదా. యచ్ ధాతు నుండి చల్ ధాతు చల ధాతు వరకు చల్ యచ్చ ధాతు నుండి చల్ ధాతు వరకు యచ్చ ధాతు నుండి చల్ ధాతు వరకు యచ్చ ధాతు నుండి చల్ వరకు అంటే యచ్చ ధాతు నుండి చల్ వరకు భవతి వత్ భవతి వత్ భవతి వత్ కి సమానంగా రూపాలు నడుస్తాయి. 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 ఓకేనా? భవతి వత్ కి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే, ఇవి మనకు పైన శబ్దాలు ఎలా నడుస్తాయి, సర్వనామ శబ్దాల రూపాలు ఎలా ఉంటాయి, ధాతుల యొక్క రూపాలు ఎలా ఉంటాయి మనం చూసాము. పక్కన శబ్దాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వర్ణ, పాఠ, లేఖ, ఇంతవరకు ఇవన్నీ కూడా రామశబ్దానికి సమానంగా నడుస్తాయి రూపాలు. రామశబ్దానికి సమానంగా ఉంటాయి రూపాలు. బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రాహ్మణా, క్షత్రియ క్షత్రియో క్షత్రియా, వైశ్య వైశ్యో వైశ్యా రామశబ్దానికి సమానంగా ఉంటాయి. ఒక మోదకం, దుగ్ధం, ఈ రెండు శబ్దాలు మాత్రం నపుంసక లింగానికి సమానంగా నడుస్తాయి. అంటే మోదకం మోదకే మోదక అని, దుగ్ధం దుగ్ధే దుగ్ధ అని, అలాగా గృహం గృహే గృహానికి సమానం, గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి అన్నమాట. గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకే, అస్తు. ఇప్పుడు రాసుకోండి. మనము సర్వశబ్దం నుండి కిం శబ్దం వరకు సర్వశబ్దానికి సమాన రూపాలు నడుస్తాయి అంటాం కదా. ఆ సర్వనామ శబ్దాలు ఏంటివి పుల్లింగంలో, అది రాసుకో. అది ఒక్కటి నేర్చుకుంటే మిగిలినటువంటి తత్తు ఎత్తు ఏ తత్తు కిం ఈ శబ్దాలు అన్నిటి కూడా పుల్లింగ రూపాలు మనం చూసుకోవచ్చు. ఓకే, రాసుకోండి. స్లైడ్ మార్చండి. సర్వశబ్దానికి అర్థం చెప్పి అందరం చెప్పారు. ఈ సర్వనామ శబ్దానికి పుల్లింగంలో రూపాలు ఎలా ఉంటాయి? సర్వశబ్దానికి పుల్లింగం చెప్పుకోవచ్చు, సర్వశబ్దానికి స్త్రీలింగం చెప్పుకోవచ్చు, సర్వశబ్దానికి నపుంసక లింగం చూడొచ్చు అన్నమాట. అంటే 3 లింగాలు ఉంటాయి. ఇందులో మనం పుల్లింగ శబ్దం యొక్క రూపం ఎలా ఉంటుందో అది గమనిస్తున్నాం. చూడండి, స్లైడ్ మార్చండి, రాసుకోండి. ప్రథమ విభక్తి సర్వ, అందులో సర్వనామ పుల్లింగ శబ్దం రాసుకోండి. సర్వనామ పుల్లింగ శబ్దం పెట్టి రాసుకోండి. అందులో ప్రథమ విభక్తి కింద రాసుకోండి నీట్గా. సర్వ, సర్వౌ, సర్వే, సర్వ, సర్వౌ, సర్వే. సర్వ అంటే అందరం చెప్పాను. మరి ఇక్కడ అందరం అన్నప్పుడు ఒకటే చెప్పుకోవచ్చు, ఏకవచనం ద్వివచనం బహువచనం ఎలా వస్తుందంటే ఇక్కడ అందరిలో కూడా గ్రూపులు తీసుకోవచ్చు. మనం ఒక గ్రూపులు చాలా మంది ఉంటుందా, అందరూ ఒక సమూహం తీసుకోవచ్చు. సమూహంలో అందరూ ఉంటారు కదా, ఆ సమూహంగా తీసుకోవచ్చు ఇక్కడ. అందుకే సర్వ అంటే ఒక సమూహము, సర్వ 2 సమూహాలు, సర్వే చాలా సమూహాలు. ఆ రకంగా మనం సమూహంలో అందరి శబ్దాన్ని గమనించవచ్చు ఇక్కడ. ఓకే, సర్వ, సర్వౌ, సర్వే ఇది ప్రథమ విభక్తి. సర్వ, సర్వౌ, సర్వే ఇది ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తిలో కనిపిస్తుందండి, నీట్ గా రాసుకోండి. కనిపిస్తుంది అందరికి? అదే విభక్తులు పెడుతున్నాను సరే, విభక్తులు పెడుతున్నాను. ద్వితీయ విభక్తి రాసుకోండి. సర్వం, సర్వౌ, సర్వాన్. సర్వం, సర్వౌ, సర్వాన్ ద్వితీయ విభక్తి. సర్వం, సర్వౌ, సర్వాన్. ముందే చెప్పిన సర్వ అంటే అందరూ, సర్వం అంటే చాలా సమూహంలో తీసుకోవాలి. 2 సమూహాలు, సర్వే చాలా సమూహాలు. సర్వం అంటే సమూహాన్ని, మళ్ళీ సర్వం అంటే 2 సమూహాలను, సర్వాన్ చాలా సమూహాలను అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ తృతీయ విభక్తిలో సర్వేణ అంటే సమూహం ద్వారా, సర్వాభ్యాం రాసుకోండి. సర్వేణ తృతీయ విభక్తి. సర్వేణ, సర్వాభ్యాం, సర్వైః. సర్వేణ, సర్వాభ్యాం,
సర్వైః అంటే అందరి ద్వారా, వాళ్ళిద్దరి ద్వారా, వాళ్ళందరి అంటే సమూహంలో, ఒక సమూహం ద్వారా, రెండు సమూహాల ద్వారా, చాలా సమూహాల ద్వారా అది తీసుకోవాలి. సర్వే అంటే ఒక సమూహం ద్వారా, సర్వాభ్యాం రెండు సమూహాల ద్వారా, సర్వైః చాలా సమూహాల ద్వారా అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ చతుర్థ విభక్తిలో సర్వస్మై, 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 సర్వాభ్యాం, సర్వస్మై, సర్వాభ్యాం, సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్యః, సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్యః. ఇది చతుర్థ విభక్తి. అంటే సమూహం కోసం, సర్వాభ్యాం అంటే రెండు సమూహాల కోసం, సర్వేభ్యః చాలా సమూహాల కోసం అలా తీసుకోవచ్చు. ఇది చతుర్థ విభక్తిలో సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్యః. ఓకే. నెక్స్ట్ పంచమి విభక్తి సర్వస్మాత్ అందరి వలన, ఏ సమూహం వలన, ఏ సమూహం కంటే, ఏ సమూహం నుండి అలా తీసుకోవచ్చు. సర్వస్మాత్, తర్వాత సర్వాభ్యాం, సర్వాభ్యాం. నెక్స్ట్ బహువచనంలో సర్వేభ్యః చాలా సమూహాల నుండి, లేదా చాలా సమూహాల కంటే, లేదా చాలా సమూహాల నుండి అలా తీసుకుంటాం. సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్యః. ఓకే. నెక్స్ట్ షష్ఠి విభక్తి సర్వస్య సమూహం యొక్క, సర్వస్య సమూహం యొక్క, సర్వయోః రెండు సమూహాల యొక్క, సర్వయోః రెండు సమూహాల యొక్క, సర్వేషాం, సర్వేషాం చాలా సమూహాల యొక్క, సర్వేషాం చాలా సమూహాల యొక్క. నెక్స్ట్ సప్తమి విభక్తిలో సర్వస్మిన్, సర్వస్మిన్ సమూహంలో, సర్వయోః రెండు సమూహాల యందు, సర్వేషు చాలా సమూహాల యందు, సమూహం యందు రెండు సమూహాల యందు, సర్వేషు చాలా సమూహాల యందు, సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు. ఇవి మనకు సప్తమి విభక్తి యొక్క రూపాలు. ఈ రకంగా 7 విభక్తులు ఇలా చూసామండి. ఓకేనా. సర్వః, సర్వౌ, సర్వే, సర్వం, సర్వౌ, సర్వాన్, సర్వేణ, సర్వాభ్యాం, సర్వైః, సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్యః, సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్యః, సర్వస్య, సర్వయోః, సర్వేషాం, సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు. ఇవి మనకు రూపాలండి. పక్కన సంక్షిప్త రూపం ఇచ్చారు, రాసుకొని చూడు. సంక్షిప్త రూపం అంటే సంక్షిప్త రూపం అన్నింటిలో కామన్ గా ఉంటుంది, అది కూడా రాసుకోండి. ఎందుకంటే మనం తత్తు, ఎత్తు, ఏతది సంక్షిప్త రూపాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా. రాసుకోండి పక్కన. ఓకేనా. మీకు పక్కన స్పేస్ పక్కన రాసుకునే కింద రాసుకోండి, నీట్గా రాసుకోండి సంక్షిప్త రూపం పెట్టి. అంటే ఈ సర్వనామ శబ్దానికి అంతిమంలో కలిపేటువంటి ప్రత్యయాలు అన్నమాట. ఇవి అంతిమంలో ఇవే యాడ్ అవుతాయి. అన్ని శబ్దాలకు సర్వనామ శబ్దాల పైన 5 చెప్పుకునేదా అన్నిటికీ కామన్ గా ఉంటాయి అన్నమాట ఇవి. అందుకే రాసుకుని పక్కన స్పేస్ నుంచి రాసుకుని కింద రాసుకుని నీట్గా. ప్రథమ భక్తిలో క్రమంగా అహ, ఔ, ఏ. అహ, ఔ, ఏ అంటే సర్వహలో అహ ఉందా, సర్వహ అహ ఉంది. సర్వౌలో ఔ ఉందా, అందుకే ఔ. సర్వేలో ఏ ఉందా మొట్టమొదటి ప్రథమ భక్తిలో, అందుకే ఏ. అలా క్రమంగా వస్తాం. సర్వహ, సర్వౌ, సర్వే, అందుకే అహ, ఔ, ఏ. నెక్స్ట్ ఏముంది, సర్వం, సర్వౌ, సర్వాన్ ఉంది. అక్కడ ఏముంది, అం, ఔ, ఆన్. అం, ఔ, ఆన్ అంటే సర్వశబ్దానికి అమ్ము కలిపితే సర్వం అయిపోయింది. అదే సర్వశబ్దానికి ఔ కలిపితే సర్వౌ అయిపోయింది.
అదే సర్వశబ్దానికి ఆని కలిపితే సర్వాన్ అయిపోయింది. అదే సర్వశబ్దానికి ఆని కలిపితే ఏమైపోయింది? సర్వాన్. ఓకేనా? నెక్స్ట్ తృతీయ విభక్తిలో సర్వేణ, సర్వాభ్యాం, సర్వైహి ఉంది. అవి చూడండి, సర్వశబ్దానికి ఏన కలిపితే సర్వేణ, ఏన వచ్చిందా? సర్వేణ. సర్వాభ్యాం అందుకే ఆభ్యాం వచ్చింది. సర్వైహి ఐహి అని ఇక్కడ ఐ వచ్చింది. ఏన ఆభ్యాం ఐహి, ఏన ఆభ్యాం ఐహి, ఏన ఆభ్యాం ఐహి. నెక్స్ట్ సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్య. చతుర్భుజం అస్మై, సర్వస్మైలో అస్మై ఉందా? అందుకే ఇక్కడ అస్మై. సర్వాభ్యాంలో ఆభ్యాం కామన్ ఉంది. అస్మై ఆభ్యాం ఏభ్యః, అస్మై ఆభ్యాం ఏభ్యః. లాస్ట్ మీకు కనిపించలేదేమో. అస్మై ఆభ్యాం ఏభ్యః. సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్య ఎలాగనో అస్మై ఆభ్యాం ఏభ్యః. ఓన్లీ ఒక సర్వశబ్దానికి ఇలా కలిపి, అలాగే తత్శబ్దానికి కూడా వస్తాయి. తస్మై తాభ్యాం తేభ్య. తత్శబ్దానికి అస్మై కలిపితే తస్మై అయిపోయిందండి. అలాగే చెప్తాను ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ పంచమ భక్తిలో అస్మాత్ ఆభ్యాం ఏభ్యః. సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్య ఉంది కదా, అందుకే సర్వస్మాత్. సర్వశబ్దానికి అస్మాత్ కలిపితే సర్వస్మాత్, సర్వశబ్దానికి ఆభ్యాం కలిపితే సర్వాభ్యాం, అదే సర్వశబ్దానికి ఏభ్య కలిపితే సర్వేభ్యః. అస్మాత్ ఆభ్యాం ఏభ్యః, అస్మాత్ ఆభ్యాం ఏభ్యః, అస్మాత్ ఆభ్యాం ఏభ్యః. నెక్స్ట్ అండి షష్ఠి భక్తిలో సర్వస్య, సర్వయోః, సర్వేషాం. సర్వస్య, సర్వయోః, సర్వేషాం అంటే ఇక్కడ అస్య అయోః ఏషాం. సంక్షిప్త రూపం ఏంటి? అస్య అయోః ఏషాం. అందుకే సర్వస్య అస్య ఉంది, సర్వయోఃలో అయోః ఉంది, సర్వేషాం ఏషాం ఉంది. అందుకే అస్య అయోః ఏషాం, అస్య అయోః ఏషాం. లాస్ట్ ఇది సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు. అందుకే అస్మిన్, అస్మిన్ అయోః యేషు, అస్మిన్ అయోః యేషు, అస్మిన్ అయోః యేషు, అస్మిన్ అయోః యేషు, అస్మిన్ అయోః యేషు. ఓకేనా? అస్మిన్ అయోః యేషు. చూడండి, అస్మిన్ అయోః యేషు, సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు. ఇలాగ క్రమంగా సర్వశబ్దానికి ఈ సంక్షిప్త రూపాలు కలిపితే ఇలాగ రూపం వచ్చింది. ఇప్పుడు మీకేం చెప్పాను? రెండోది తత్ శబ్దము, యత్ శబ్దము, కిం శబ్దం ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ ఇవే విధంగా వస్తాయి పుల్లింగంలో. అంటే కొంచెం మారుతుంది. అంటే ఇప్పుడు తత్శబ్ద స్థానం ఒక ప్రథమ విభక్తిలో మారుతుంది. ప్రథమ విభక్తిలో తత్శబ్దానికి సహ, తౌ, తే వస్తుందండి. ఏమొస్తుంది? తత్శబ్దం ఉంటుందా? ఆ తత్శబ్దానికి మాత్రం ప్రథమ విభక్తి ఏకవచనంలో మాత్రం తత్ స్థానంలో సహ వస్తుంది, ద్వివచనంలో తౌ వస్తుంది, బహువచనంలో తే వస్తుంది. సహ, తౌ, తే. తర్వాత తత్శబ్దానికి అమ్మ కలిపి తమ్ అయిపోయింది, తత్శబ్దానికి అవు కలిపి తౌ అయిపోయింది. అది తత్శబ్దానికి ఆన్, సర్వాన్ కదా, ఆన్ కలిపితే అమ్, ఔ, ఆన్. ఏంటి సంక్షిప్త రూపము? అమ్, ఔ, ఆన్. అది తత్శబ్దానికి ఆన్ కలిపితే తాన్ అయిపోయినాడు. ఈ విధంగా సర్వాన్ అయిపోయింది, అలాగే తాన్ అయిపోతుంది. తత్శబ్దానికి అమ్మ కలిపితే తమ్ము, అదే తత్శబ్దానికి అవు కలిపితే తౌ, అదే తత్శబ్దానికి ఆన్ కలిపితే తాన్ అయిపోయింది. ఇది తత్శబ్దం యొక్క పుల్లింగ రూపం. అదే విధంగా తత్శబ్దానికి ఏన కలిపితే తేన, అదే తత్శబ్దానికి ఆభ్యాం కలిపితే తాభ్యాం, అదే తత్శబ్దానికి ఐహి కలిపితే తైహి, తైహి వస్తుందన్నమాట. అలాగే తత్శబ్దానికి అస్మై కలిపితే తస్మై, తత్శబ్దానికి అస్మై కలిపితే తస్మై, అదే తత్శబ్దానికి ఆభ్యాం కలిపితే తాభ్యాం. అదేవిధంగా తత్శబ్దానికి ఏభ్య కలిపితే తేభ్యః, అదే తత్శబ్దానికి ఏభ్య కలిపితే తేభ్యః వస్తుంది. అదేవిధంగా పంచమ భక్తిలో తత్శబ్దానికి అస్మాత్ కలిపితే తస్మాత్, అదే
తత్శబ్దానికి ఆభ్యాం కలిపితే తాభ్యాం, అదే తత్శబ్దానికి ఏభ్య కలిపితే తేభ్యః అలా వస్తుంది. అదేవిధంగా షష్ఠీ భక్తిలో తత్శబ్దానికి అస్య కలిపితే తస్య అయిపోయింది. అదే తత్శబ్దానికి అయోహు కలిపితే తయోహు అయిపోయింది. అదే తత్శబ్దానికి ఏషాం కలిపితే తేషాం అయిపోయింది, తేషాం. అదేవిధంగా తత్శబ్దానికి అస్మిన్ కలిపితే తస్మిన్, తస్మిన్. అయోహు కలిపితే తయోహు, యేషు కలిపితే తేషు, తస్మిన్ తయోహు తేషు. ఇక్కడ అస్మిన్ అయోహు యేషు అన్నాం కదా, అంటే సర్వస్మిన్ సర్వశబ్దానికి సర్వస్మిన్ సర్వయోహు సర్వేష్ అని చెప్పాం. తత్శబ్దానికి తస్మిన్ తయోహు తేషు సంక్షిప్త రూపాన్ని కలిపి రాయడమే. అదే యత్ శబ్దం అయితే యస్మిన్ యయోహు యేషు. అదే కిం శబ్దం అయితే కస్మిన్ కయోహు కేషు. అలాగా అన్నిటికీ ఇదే విధంగా వస్తాయండి. అన్నిటికీ ఇక్కడ తత్శబ్దానికి చెప్పాను. యత్ శబ్దానికి యహ యౌ ఏ. యహ యత్ శబ్దంలో యా పెట్టుకుంటాం. యహ యౌ ఏ పక్కన యం, యత్కి అమ్మగలితే యం, అన్నిటికి యా కలుపుకుంటూ పడే యం యౌ యాన్, ఏన యాభ్యాం యైహి, యస్మై యాభ్యాం ఏభ్యః, యస్మాత్ యాభ్యాం ఏభ్యః, యస్య యయోహు యేషాం, యస్మిన్ యయోహు యేషు అలా కలుపుకుంటూ వెళ్ళడం అన్నమాట. ఓకే. సో అదేవిధంగా ఏతద్ శబ్దానికి ఏషః ఏషౌ, ఏషః ఏషౌ ఏషాః, ఏషం ఏషౌ ఏషాన్. ఒక్క నిమిషం. ఏషః ఏతౌ ఏతే, క్షమ్యతామండి. ఏతద్ శబ్ద రూపానికి ఒక్క ప్రథమ విభక్తి ఏకవచనంలో మాత్రం ఏషః వస్తుంది, తర్వాత ద్వివచనం ఏతౌ. ఏతద్ శబ్దం కదా, ఏతద్ శబ్దానికి ఏతౌ వస్తుంది. ఏతద్ శబ్దానికి రాసరిక లక్ష్మి కాదు, ఏతౌ వస్తుంది. తర్వాత ఆన కలిపితే ఏతాన్, సారీ బహువచనంలో ఏతద్ శబ్దానికి ఏ కలిపితే ఏతే అయిపోతుంది. ఏషః ఏతౌ ఏతే, ఏషః ఏతౌ ఏతే. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మిగతా అన్ని సామాన్యంగా వస్తాయి. అదే ఏతది శబ్దానికి అమ్ము కలిపితే ఏతం, అంటే ఏతాకి అమ్ము కలుపుకుంటేవాలి ఏతం, ఏతాకి అవు కలిపితే ఏతౌ. అదే ఏత శబ్దానికి ఆన కలిపితే ఏతాన్. అదే ఏత శబ్దానికి ఏన కలిపితే ఏతేన. అదే ఏత శబ్దానికి ఆభ్యాం కలిపితే ఏతాభ్యాం. అదే ఏత శబ్దానికి ఐ కలిపితే ఏతైహి. అదేవిధంగా ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్యః. ఏత శబ్దానికి అస్మై కలిపితే ఏతస్మై, ఆభ్యాం కలిపితే ఏతాభ్యాం, ఏభ్య కలిపితే ఏతేభ్యః అలా వస్తుంది. అదే పంచవిభక్తిలో ఏత శబ్దానికి అస్మాత్ కలిపితే ఏతస్మాత్, ఆభ్యాం కలిపితే ఏతాభ్యాం, అదేవిధంగా ఏభ్య కలిపితే ఏతేభ్యః అలా వస్తుంది. షష్ఠీ భక్తిలో ఏత శబ్దానికి అస్య కలిపితే ఏతస్య, ద్వివచనంలో అయోహో కలిపితే ఏతయోహో, ఏషం కలిపితే ఏతేషాం, ఏత శబ్దానికి ఏషం కలిపితే ఏతేషాం. అలాగే ఏత శబ్దానికి అస్మిన్ కలిపితే ఏతస్మిన్, అయోహో కలిపితే ఏతయోహు, అదేవిధంగా యేషు కలిపితే ఏతేషు అలాగా అర్థం వస్తుంది. ఓకేనా. సో సహా తౌ తే, తం తౌ తాన్ తద్ శబ్దానికి. ఏతద్ శబ్దానికి ఏషః ఏతౌ ఏతే, ఏతం ఏతౌ ఏతాన్. అంటే ఏషః అంటే ఇతడు, పుల్లింగ శబ్దాలు ఇవన్నీ మనం చెప్తున్నది. ఇప్పుడు ఈ అభ్యాసం మొత్తం అన్ని సర్వనామ శబ్ద పుల్లింగం. ఇప్పుడు తత్శబ్దానికి సహా తౌ తే అంటే మనకు ముందు తెలుసు, సహా అంటే అతడు, తౌ అంటే వాళ్ళిద్దరు, తే అంటే వాళ్ళందరూ. అదేవిధంగా ద్వితీయ భక్తి తమ్ అని చెప్పాం. తమ్ అంటే అతడిని, తౌ అంటే వాళ్ళిద్దరిని, తాన్ వాళ్ళందరిని, తేనా తత్శబ్దాన్ని చెప్తుంది. తేనా అంటే తేనంటే అతడి ద్వారా, తాభ్యాం వాళ్ళిద్దరి ద్వారా, తైహి వాళ్ళందరి ద్వారా, ఇలా అర్థం తీసుకోవాలి సర్వనామ శబ్దాలకు. అదేవిధంగా చతుర్థ తస్మై అంటే అతని కోసం లేదా అతని కొరకు, తాభ్యాం
వాళ్ళిద్దరి కొరకు లేదా వాళ్ళిద్దరి కోసం, తేభ్యః వాళ్ళందరి కొరకు లేదా వాళ్ళందరి కోసం అలా తీసుకోవాలి. పంచమి విభక్తిలో తస్మాత్, తస్మాత్ అంటే అతని నుండి లేదా అతని వలన లేదా అతని కంటే. తస్మాత్ అంటే అతని నుండి, అతని వలన లేదా అతని కంటే అది తీసుకుంటాం. అలాగా తాభ్యాం అంటే వాళ్ళిద్దరి వలన, వాళ్ళిద్దరి కంటే లేదా వాళ్ళిద్దరి నుండి. బహువచనంలో తేభ్యః ఇక్కడ వాళ్ళిద్దరి వలన, వాళ్ళందరి వలన, వాళ్ళందరి కంటే, వాళ్ళందరి నుండి అలా తీసుకోవాలి. షష్ఠీ విభక్తిలో తస్య వాళ్ళందరి యొక్క, సారీ తస్య అంటే అతని యొక్క, తస్య అంటే అతని యొక్క. తస్య అంటే మనం చెప్పుకున్నాం తత్కు అతడు అని చెప్పుకున్నాం. స్త్రీలింగంలో ఆమె చెప్పుకుంటాం, నపుంసకలింగంలో అదే అని చెప్పాం. ఇక్కడ అతడు ఎప్పుడని తస్య అంటే అతనికి, తయోహు వాళ్ళిద్దరికి, తేషాం వాళ్ళందరికీ అలా అర్థం చేసుకోవాలి. అతడికి, వాళ్ళిద్దరికి, వాళ్ళందరికీ. తస్మిన్ అతడిలో, తస్మిన్ అతడిలో, తయోహు వాళ్ళిద్దరిలో, తేషు వాళ్ళందరిలో అలాగా అన్నిటికీ తీసుకోవాలి. సో ఏషః శబ్దానికి తత్ అంటే అతడు అని చెప్పాం, ఏతదంటే ఇతడు అని చెప్పాం. అంటే దగ్గరగా ఉన్నప్పుడు ఇతడు అంటాం, దూరంగా ఉంటే అతడు అంటాం. ఇక్కడ ఏషః ఏతౌ ఏతే చెప్పాను. ఇతడు, వీళ్ళిద్దరు, వీళ్ళందరూ. ఏతం ఇతడిని, ఏతౌ వీళ్ళిద్దరిని, ఏతాన్ వీళ్ళందరినీ, ఏతేన ఇతడి ద్వారా, ఏతాభ్యాం వీళ్ళిద్దరి ద్వారా, ఏతైః వీళ్ళందరి ద్వారా, ఏతస్మై ఇతడి కొరకు, ఏతాభ్యాం వీళ్ళిద్దరి కొరకు, ఏతేభ్యః వీళ్ళందరి కొరకు, ఏతస్మాత్ వీళ్ళందరి వలన, ఇతడి వలన, ఏతస్మై అంటే ఇతడి కొరకు, వీళ్ళిద్దరి కొరకు, వీళ్ళందరి కొరకు, ఏతస్మాత్ ఇతడి వలన లేదా ఇతడి కంటే లేదా ఇతడి నుండి, ఏతాభ్యాం వీళ్ళిద్దరి వలన, వీళ్ళిద్దరి కంటే, వీళ్ళిద్దరి నుండి, ఏతేభ్యః వీళ్ళిద్దరి వలన, వీళ్ళిద్దరి కంటే, వీళ్ళందరి వలన, వీళ్ళందరి కంటే, వీళ్ళందరి నుండి. ఓకే. ఏతస్య ఇతడికి, ఏతయోః వీళ్ళిద్దరికి, ఏతేషాం వీళ్ళందరికీ. సప్తమిలో ఏతస్మిన్ ఇతనిలో లేదా ఇతడిలో, ఏతయోః వీళ్ళిద్దరిలో, ఏతేషు వీళ్ళిద్దరి యందు లేదా వీళ్ళిద్దరి యందు, వీళ్ళందరి యందు లేదా ఇతని యందు, ఇతని యందు, వీళ్ళిద్దరి యందు, వీళ్ళ అందరి యందు, ఇతని యందు, వీళ్ళిద్దరి యందు లేదా ఇతని యందు ఎలాగని చెప్పుకోవచ్చు. ఇలాగా తత్ శబ్దానికి ఏతత్ శబ్దానికి అర్థాలు ఈ విధంగా తీసుకోవాలి. అలాగే యత్ శబ్దం యహ యౌ ఏ యం యౌ యాన్ ఏన యాభ్యాం, ఏ అంటే ఎవరు, ఎవరు వాళ్ళిద్దరు, ఎవరు వాళ్ళందరూ. యం ఎవరిని, యౌ ఎవరిద్దరిని, యాన్ ఎవరి అందరినీ, ఏన ఎవరి ద్వారా అయితే, యస్మై ఎవరి కోసమైతే, యస్మాత్ ఎవరి నుండి, యస్య ఎవరికి, యస్మిన్ ఎవరిలో. అలా ద్వివచనంలో బహువచనంలో కలుపుకోవాలి. యత్ శబ్దానికి యస్మిన్ యయోః యేసు, యస్య యయోః యేషాం, యస్మాత్ యాభ్యాం ఏభ్యః, యస్మై యాభ్యాం ఏభ్యః, ఏన యాభ్యాం యైః, యం యౌ యాన్, యహ యౌ ఏ. అలాగే యత్ శబ్దానికి కూడా అర్థం ఏదైనా తీసుకో, ఎవరు, ఎవరు వాళ్ళిద్దరు, ఎవరు వాళ్ళందరూ. ఓకే. అలాగే తత్ ఎత్ ఏతత్ అయిపోయిన తర్వాత కిం శబ్దం చెప్పుకున్నాం. కిం అంటే పుల్లింగంలో కహ, అహ స్థానం వస్తుంది, కా పెట్టుకుంటే కా పెట్టుకోవడం అండి. కిం శబ్దానికి ఏం పెట్టుకున్నా కా పెట్టుకున్నాం, కా విసర్గం పెట్టుకుని కా శబ్దానికి సంక్షిప్తం కలుపుకుంటూ వెళ్ళడమే. కహ, కా శబ్దానికి అవ కలిపితే కౌ, కా శబ్దానికి ఏ కలిపితే కే. కహ కౌ కే, ఎవరు, ఎవరు వాళ్ళిద్దరు, ఎవరు వాళ్ళందరూ, కే ఎవరు వాళ్ళందరూ. అదే కా శబ్దానికి అమ్మ కలిపితే కం ఎవరిని, కౌ ఎవరిద్దరిని, కాన్ ఎవరందరినీ ఆ కా కలుపుకోవాలి. కేన, కా శబ్దానికి ఏన కలిపితే కేన. అదే కా శబ్దానికి ఆభ్యాం కలిపితే కాభ్యాం. అదే కా శబ్దానికి ఐ కలిపితే కైహి, ఎవరి ద్వారా, ఎవరిద్దరి ద్వారా, ఎవరందరి ద్వారా. కేన కాభ్యాం కైహి, కేన ఎవరి ద్వారా, కాభ్యాం ఎవరిద్దరి ద్వారా, కైహి ఎవరందరి ద్వారా. అలా కా శబ్దానికి ఈ సంక్షిప్త కలుపుకుంటూ వెళ్ళాలి. అదే కా శబ్దానికి అస్మై కలిపితే కస్మై, కా శబ్దానికి ఆభ్యాం కలిపితే కాభ్యాం,
అదే కా శబ్దానికి ఏభ్య కలిపితే కేభ్య. కస్మై కాభ్యాం కేభ్య, ఎవరి కొరకు, ఎవరిద్దరి కొరకు, ఎవరి అందరి కొరకు. అదే కా శబ్దానికి అస్మాత్ కలిపితే కస్మాత్. అదే కా శబ్దానికి ఆభ్యాం కలిపితే కాభ్యాం. ఏభ్య కలిపితే కేభ్య. కస్మాత్ కాభ్యాం కేభ్య. కస్మాత్ ఎవరి వలన, ఎవరి నుండి, ఎవరి కంటే. అలా ఎవరిద్దరి వలన, ఎవరిద్దరి కంటే, ఎవరిద్దరి నుండి, ఎవరి అందరి వలన, ఎవరి అందరి కంటే, ఎవరి అందరి నుండి. అలాగా మనం కస్మాత్ కాభ్యాం కేభ్యకి అర్థం తీసుకోవాలి. అది షష్ఠి భక్తి. కస్య కా శబ్దానికి అస్య కలిపితే కస్య. కయోహు కేశం, కస్య ఎవరికి, కయోహు ఎవరిద్దరికి, కేశం ఎవరందరికి. అలా తీసుకోవాలి. లాస్ట్ కస్మిన్ ఎవరిలో, ఎవరి యందు. కయోహు ఎవరి, ఏ ఇద్దరిలో, ఏ ఇద్దరి యందు. కేశు ఎవరి యందు, ఏ అందరి యందు, ఏ అందరిలో అని తీసుకోవాలి. కస్మిన్ అంటే ఎందులో, కయోహు ఎవరిద్దరిలో, కేశు ఎవరి అందరి యందు. అలా తీసుకోవాలి. కస్మిన్ కయోహు కేశు. ఈ రకంగా మనము అన్నిటికీ సర్వనామ శబ్దాలకి తత్, యత్, ఏ తత్కి, కింకి మనం చూసాము. అలాగే యత్కి కూడా మనం చూసామండి. ఓకేనా? సో ఏ తత్తు సర్వశబ్దానికి ఇలా ముందు చెప్పుకునేదా, ఇవన్నీ పుల్లింగ రూపాలు చూసాం. ఓన్లీ పుల్లింగంలో ఇలా ఉంటాయి. ఇప్పుడు అతడు, ఏతత్ శబ్దానికి ఇతడు అని చెప్పాము. తత్ శబ్దానికి అతడు, యత్ శబ్దానికి ఎవరు అని చెప్పుకున్నాము. కిం శబ్దానికి ఎవరు అని చెప్పినాం. కహ అంటే ఎవరు, కౌ ఎవరిద్దరు అని చెప్పి ఇక్కడ ఎవరు వస్తుంది. అలాగే యత్ శబ్దానికి ఎవరైతే, కిం శబ్దానికి ఎవరు, అలాగే సర్వశబ్దానికి అందరూ అని చెప్పుకున్నాం. ఈ రకంగా 5 సర్వనామ శబ్దాలకు రూపాలు సర్వశబ్దానికి సమానంగానే ఉంటాయి. కేవలం అక్కడ సర్వశబ్ద స్థానంలో తత్ శబ్దం పెట్టుకుంటాము, లేదా కిం శబ్ద స్థానంలో కహ శబ్దం పెట్టుకుంటాము. తత్శబ్ద స్థానంలో సహ, ఏతత్ శబ్ద స్థానంలో ఏషః, కిం శబ్ద స్థానంలో కహ, యత్ శబ్ద స్థానంలో యహ. అలా పెట్టుకుని రూపాలు మొత్తం సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ అన్ని రాసుకోవాలి. అవి ఒకసారి గ్రూపులో పెడతారు మీకు, అవి మొత్తం రాసుకోండి. ఈ రకంగా 5 సర్వనామ శబ్ద రూపాలు, ఇవి ఎక్కువగా విశేషణాల కింద ఉపయోగపడతాయి. అవి ఎలా, ఏ విధంగా మీకు చూపిస్తాను రేపు చెప్పుకున్నప్పుడు. కాబట్టి ఇంతవరకు మీరు ఈ 5 సర్వనామ శబ్ద రూపాలు మీకు కంఠాపాఠం కావాలి. అలా ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చెప్తేనా ఒక సర్వనామ శబ్దం నేర్చుకుంటే, సర్వశబ్దం నేర్చుకుంటే, ఇప్పుడు చెప్పిన 5 పుల్లింగ రూపాలు సర్వనామ శబ్దాలకు సహజంగా వచ్చేస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడుతుంటాయి మనకి. ఎందుకంటే ఎక్కువగా విశేషణాల కింద వస్తుంటాయి మనకు. కాబట్టి భగవద్గీత, రామాయణ, మహాభారతం వీటిని చదువుకోవాలంటే ఈ సర్వనామ శబ్దాలు అత్యంత ఉపయోగకరమైనవి. కాబట్టి వీటిని అన్నిటినీ ఒకసారి మీరు పలికిన ఒక 5 సార్లు చూసి పలికిన కూడా మీకు కంఠాపాఠం అవుతాయి. చూసి పలికిన కూడా అన్ని ఒకే విధంగా ఉంటాయి. కొంచెం జస్ట్ ఎక్కడ మారుతుంది అక్కడ గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి చూసి చదివిన ఒక 5 సార్లు మీకు ఆటోమేటిక్గా కంఠాపాఠం అవుతాయి. కాబట్టి వీటిని బాగా నేర్చుకోండి. అస్తు. సో వీటి యొక్క రూపాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయంటివి మనం రేపు చూద్దామండి. అస్తు. సో ఈ రకంగా ఈ అభ్యాసంలో సర్వనామ శబ్దాల యొక్క రూపాలు ఎలా ఉంటాయి, ఈ విధంగా నేర్చుకోవాలని మీకు పలకడం కోసం అలవాటు అవుతుందని చెప్పి విధంగా చూపించాను. చూసుకోవడం సరళంగా ఉంటుందని చెప్పి ఇదే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. పలకడం రావాలి, చెప్పడం రావాలి మనకు. అలా చేస్తేనే మనకు సంస్కృతం మీద ఒక పటుత్వం వస్తుంది, నైపుణ్యం వస్తుంది. అలాగే ప్రయత్నం చేయండి. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.